గతంలో చిరుధాన్యాల వాడకం ఎక్కువగా ఉండేది. కానీ మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లతో తగ్గిపోయిన చిరుధాన్యాల వాడకం గత కొంతకాలంగా ఊపందుకుంది. దీంతో సాగు చేసే రైతుల సంఖ్య కూడా పెరిగింది. ముఖ్యంగా పేదవాని ఆహారంగా చెప్పుకునే కొర్రకు ఇటీవల గిరాకీ పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి ప్రకాశం, కర్నూలు, చిత్తూరు, విజయనగరం జిల్లాల్లో రైతులు కొర్రను సాగు చేస్తున్నారు. కొర్ర సాగులో అవగాహన లేకపోవడం వల్ల మన రైతులు ఆశించిన మేర దిగుబడులు సాధించలేకపోతున్నారు. కొర్రను తొలకరి వర్షాలు ఆధారంగా చేసుకుని జూన్, జూలై మాసాల్లో రైతులు విత్తుకుంటూ ఉంటారు. ఆలస్యమైతే ఆగస్టు మాసంలో కూడా ఈ పంటను విత్తుకునే అవకాశం ఉంది. తొలకరి కొర్ర సాగు చేయాలనుకునే రైతులు రకాల ఎంపికతో పాటు సాగులో కూడా కొన్ని మెళకువలు ఆచరించినట్లయితే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయంటూ సాగు వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సస్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ జ్యోత్స్నా కిరణ్మయి. చిరుధాన్యాలలో ప్రముఖమైన పంట కొర్ర. మనకి కొర్ర అనేది మామూలుగా వర్షాధారంగా పండించుకోవచ్చు. ఎక్కడైతే వర్షం తక్కువగా ఉంటుందో అక్కడ కొర్ర వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో 10 వంగడాలు విడుదల కాబడ్డ అన్ని వంగడాలు దేశం మొత్తంలో ప్రాచుర్యం పొందాయి. ప్రాచుర్యం పొందిన వంగడాలలో ముఖ్యమైనవి SIA 3156. ఈ రకము అనేది ఎక్కువ దిగుబడి ఉండటం వల్ల జాతీయ పరీక్షలలో కూడా దీనిని చెక్గా కూడా యూజ్ చేస్తున్నారు. ఎక్కువగా సాగులో ఉన్నవి SIA 3156, సూర్యనంది, మహానంది, రేనాడు, గరుడ. ఈ రకాలలో చూసుకున్నట్లయితే గరుడ అనేది 60 రోజుల వంగడం అండి, 6 క్వింటాలు ఎకరానికి ఇస్తుంది. అదేవిధంగా మనం సూర్యనంది అనే రకాన్ని చూసుకున్నట్లయితే ఎవరైతే రైతులు కందిలో అంతర పంటగా కొర్ర వేస్తారో వారు సూర్యనంది అనే రకాన్ని తీసుకోవచ్చు. ఇది కాల పరిమితి వచ్చి 75 రోజులు. ఇది వచ్చేసి 10 క్వింటాలు ఎకరానికి ఇస్తుంది. కొత్తగా విడుదల చేయబడ్డ రకం మహానందిని సాగు చేసుకోవచ్చు. ఇవి ప్రముఖంగా రైతులు సాగు చేస్తున్న రకాలు. కొర్రలో యాజమాన్య పద్ధతులను చూసుకున్నట్లయితే కొర్ర అనేది సాలుకి మధ్య 22.5 సెంటీమీటర్లు మరియు మొక్కకి మధ్య 7.5 నుంచి 10 సెంటీమీటర్ల ఎడం ఉండేలాగా చూసుకోవాలి. అది సన్నగింజ కాబట్టి ఎక్కువ లోతులో వేసుకోకూడదు, 2 సెంటీమీటర్ల లోతులోనే వేసుకోవాలి. ఎక్కువ లోతులో పడినట్లయితే మనకి కొర్ర అనేది జర్మినేషన్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి కొర్ర అనేది ఎక్కువ లోతుగా విత్తుకోకూడదు. ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే 8 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరం విత్తేటప్పుడు వేసుకోవాలి. అదేవిధంగా ఇంకొక 8 కిలోల నత్రజనిని పైపాటుగా 30 రోజులప్పుడు వేసుకోవాలి. ఇలా నత్రజనిని 2 సమదఫాలుగా వేసుకున్నప్పుడు పంట ఎదుగుదల మరియు దిగుబడి అనేది కరెక్ట్గా ఉంటుంది. కొర్ర పంటలో కలుపు యాజమాన్యానికి అంతర్కృషి మరియు మనుషులతో కలుపు తీత అనేది జరుగుతుంది. కొర్రలో స్వల్పకాలిక రకమైన గరుడాని శనగ కంటే ముందు తీసుకోవటం వల్ల రైతులు 1 సంవత్సరంలో 2 పంటలు తీసుకుని అధిక నికరదాయాన్ని పొందవచ్చు. ఈ పంటల సరళికి గరుడ అనేది చాలా అనువైన రకము. పంట తొందరగా రావటం వల్ల శనగ పంట విత్తుకోవటానికి ఎటువంటి ఆలస్యము ఉండదు. అదేవిధంగా అంతర పంటగా వేసుకోవాలనుకున్న రైతులు గరుడ తీసుకోవచ్చు. ఈ విధంగా చిరుధాన్యాలు పంటల సరళికి అనువైన పంటలు. మనం ముఖ్యంగా చిరుధాన్యాలలో చూసుకున్నట్లయితే ఎక్కువగా వచ్చేది అగ్గి తెగులు మరియు వెరికంకి తెగులు. అగ్గి తెగులు నివారణకి మనం మ్యాంకోజెబ్ 2.5 గ్రామ్ పర్ లీటర్ పిచికారీ చేయడం వల్ల దానిని నివారించవచ్చు. అలాగే వెరికంకి తెగులు నివారణకి మెటలాక్సిల్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెగులు అనేవి నివారణ జరిగి దిగుబడులు తగ్గకుండా మనకి తోడ్పడతాయి. ఈ విధంగా యాజమాన్య పద్ధతులను రైతులు పాటించినట్లయితే అధిక దిగుబడులను పొందవచ్చు.